పెట్రోల్ అయిపోయింది, చూసుకోవాలి కదా. లెట్స్ గో. వేర్? యానివర్సరీ ట్రిప్. ఎక్కడికి? సర్ప్రైజ్. ఇక్కడికి వెళ్ళా మేము క్యారెట్ ఎగ్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తాం. చిప్పు అవును అని. ఫేవరెట్ స్టాప్తో పాటు మా ఆవిడ రీసెంట్ ఫేవరెట్ నిప్పట్లు, కర్ణాటక నిప్పట్లు. అదే మన రాయలసీమ వాళ్ళకి నిన్న వాటర్ చూస్తే ఈ మాత్రం నీళ్ళు మా అక్కకి వస్తే పంటలు పండించుకొని హ్యాపీగా బతుక్కుంటా అంటే మేము అనుకుంటారు. ఏడ చూస్తే ఏడవైనా నీళ్ళే, నదులే నదులు. నాకు అట్లా అనిపిస్తుంది, అసలు ఇక్కడ నీళ్ళని చూస్తూ బతికేయచ్చు అన్నంతలాగా. బట్కాల్లో ఉన్నాం. లాస్ట్ టైం జోగ్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్లో హొనావర్ రూట్ కాకుండా ఈ బట్కాల్ రూట్ ట్రై చేద్దామని వచ్చాము. ఫుల్ ఫారెస్ట్ ఏరియా, దగ్గర దగ్గర 2 hours మొత్తం ఘాట్ రోడ్, సింగిల్ రోడ్డు. కొన్ని చోట్ల అయితే కారు పట్టేంత కూడా లేదు రోడ్డు. ఆ రోడ్లో వచ్చాము. మంచి ఎక్స్పీరియన్సే, కానీ ఇంకొకసారి ట్రై చేయకూడదు. కామెంట్ డౌన్ బిలో ఏమని. లాస్ట్ టైం మాతో పాటు మురుగేశ్వర్ హొనావర్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు బాగా తిప్పిన వాళ్ళే అంటారు వాళ్ళు. ఈ పల్లవి నీకు ఇది గుర్తుందా? గ్రీన్ పర్పుల్ స్టైల్. సో ప్రెసెంట్ మేము హోలగడ్డే టోల్ ప్లాజా రీచ్ అయ్యాం. సో మచ్ గ్రీనరీ హై. పెట్రోల్ అయిపోయింది గైస్. నో పెట్రోల్. దగ్గరలో ఎక్కడ ఉంది చెప్పు. పెట్రోల్ అయిపోయింది, చూసుకోవాలి కదా. నీ అందచందాలలో మరచిపోయాము. ఇప్పుడు అది ఆగిపోతే మర్చిపోవాల్సి వస్తుంది మనల్ని అందరూ. సీరియస్లీ అసలు ఎంత దూరంలో ఉంది షాప్? 5 kilometers. ఈడ 0 కనబడుతుంది. ఎట్టుకొచ్చినాం. పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. 0కి వచ్చేసి 0కి వచ్చిన తర్వాత కూడా ఒక 10 kilometers ట్రావెల్ చేసాం. ఫైనల్లీ పెట్రోల్ మళ్ళీ ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి మార్నింగ్ రాగానే ఫిల్ చేసుకోవాలి, లేకుంటే కార్ దొబ్బాల్సి. నాకైతే చాలా భయం వేసింది. తెలియని కొత్త ప్లేస్ కదా, ఆగిపోతే అసలు హెల్ప్ ఎట్లా అడగాలి, హైవేలో అడిగితే హెల్ప్ చేస్తారా లేదా, షాప్ కూడా పెట్రోల్ బంక్ ఎక్కడుందో కూడా తెలీదు. ఓనర్కి కాల్ చేయమని అడిగారు, వాళ్ళు మాత్రం కాల్ చేయకోకుండా అలా ఎలా చేశారు అని తలలు కొట్టుకుంటున్నారు, కానీ కాల్ చేయట్లేదు. నేనైతే అసలు ఆ 2000 ఇంకా వాళ్ళకి పోయినట్లే ఒక గుర్తుండిపోతుంది వాళ్ళకి అనుకున్నా. కానీ తర్వాత అమ్మాయిలు కొంచెం గట్టిగా ఉంటారు కదా, తెలంగాణ ఆంధ్ర సైడ్. అమ్మాయి చాలా గట్టిగా అడిగేసింది, మీరు ఫోన్ చేస్తారా లేదా అన్నట్లు. ఆయన కాల్ చేస్తే ఓనర్ ఒప్పుకొని మరి పే చేశారు. వేరే అతను ఉంటే అతని దగ్గర నుంచి పే చేశారు.
యా అక్కడ షిప్ కనిపిస్తుంది కదా. వెల్కమ్ టు గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇందాక ఏమైందంటే, సో వెల్కమ్ టు గోవా అని బోర్డు వస్తుంది కదా, లాస్ట్ టైం బ్లాగ్లో తీయలేదని బ్లాగ్లో తీద్దామని నేను కెమెరా ఆన్ చేసి పోలీస్ అంకుల్కి ఇలా పెట్టేసా. ఆయనకి ఏమైందో ఏమో, నన్ను షూట్ చేస్తున్నావా అని కార్ ఆపించి డాక్యుమెంట్స్ చెక్ చేశారు. అందులో మాకు పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు. నేను రికార్డ్ చేస్తుండే కదా, సేమ్ అలానే మరీ చేయడం స్టార్ట్ చేసా. ఎందుకైనా మంచిది, మళ్ళీ చూస్తే మరీ ఏమని అడుగుతాడేమో అని కెమెరా ఆఫ్ చేశాక డాక్యుమెంట్ చూపిస్తే ఆయన నవ్వుతూ బాగా చెప్తున్నాడు. సో ఫైనలీ మాకైతే 1000 బొక్క, మోస్ట్లీ 800 ఇది ఉండాలి కదా పొల్యూషన్ చెక్. సో 800 బొక్క పడింది. ఎక్కడికి గాన్? गोवा गान। गोवा हम दोनों गोवा गए थे। उधर कुछ लोग होता है पैसा वसूल करने वाला। मेरे पिल्लोड जरग रहा గైస్, ఇప్పుడైతే మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినాం. చెప్పు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎలా ఉందమ్మా తెలుసా? తనేమో పెళ్లి కూతురు అయిపోయింది, నేను పెళ్లి కొడుకుని అయిపోయా. పసుపు బట్టల్లో ఉన్నాం. ఈ టైంకి ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మీ వాళ్ళు ఎక్కడొస్తున్నారంటే మీ వాళ్ళు ఎక్కడొస్తున్నారు మండపానికి రావాలని కొద్దిగా టెన్స్గా ఉన్నింది సిచ్యువేషన్. తన మండపానికి వచ్చిన తర్వాత నేను బొకే తీసుకెళ్ళి రిసీవ్ చేసుకున్నాను అనమాట. బికాజ్ ఐఎమ్ ఏ జెంటల్మెన్. ఎంత లేట్ వచ్చారు మీరు. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ నన్ను పెళ్లి చేసుకున్నందుకు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు మీ టూ. గుర్తుకొస్తున్నాయి సింగర్, డాన్సర్, ఎవ్రీథింగ్ అంతే గుర్తుంది. సో మా హస్బెండ్ బాగా మల్టీ టాలెంటెడ్ అయిపోయాడు పెళ్ళయ్యాక. పాటలు, డాన్స్. క్రెడిట్ టు యూ. థ్యాంక్ యూ లడ్డు. గైస్, మేము ఫైనలీ గోవా రీచ్ అయిపోయాం. గోవా అంతా క్రిస్మస్కి ఫుల్గా రెడీ అయినట్లుంది. ఎక్కడ చూసిన లైటింగ్స్, బిల్డింగ్స్కి, షాప్స్కి. రీచ్ అయిపోయాం. ఏమంటారు లడ్డు? చిన్న